అర్ధరాత్రి 1 గంట సమయంలో సంభవించిన అగ్ని ప్రమాదంలో 2 మహిళలు సజీవ దహనం అయ్యారు. గాఢ నిద్రలో ఉండగా ఇళ్లకు అగ్నికీలలు అంటుకోవడంతో మృత్యువాత పడ్డారు. వేలేరుపాడు గ్రామానికి చెందిన వలగాని సావిత్రి ఇంట్లో రాత్రి 1 గంట సమయంలో ఒక్కసారి పెద్ద ఎత్తున మంటలు చెలరేగి పక్కనే ఉన్న లక్ష్మి ఇంటికి అంటుకుని ఆ ఇల్లు కూడా పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో లక్ష్మి ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో సావిత్రితో పాటు తెలంగాణలోని సూర్యాపేట జిల్లా కాజర్లపాడుకు చెందిన ఆమె అక్క సింగ పూలమ్మ అగ్నికి ఆహుతి అయి మాంసం ముద్దలాగా మారిపోయారు. 2 మహిళలు సజీవ దహనం అవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. నైట్ 1:40 జరిగింది. మేము కూడా వెళ్ళాము. ఇలా జరిగింది. దీంట్లో కుప్పాల లక్ష్మి వాళ్ళ అబ్బాయి అవతల మా నానత్త మా మామయ్య గారి భార్య ఆమెతో పాటు సావిత్రి ఒకలాగానే సావిత్రి ఆమెతో పాటు వాళ్ళ అక్కయ్య గారు ఉన్నారు. మేము కూడా చనిపోయేవాళ్ళం. కానీ ఇదైతే మడ్రే పక్కా మడ్రే తప్పేసి పెట్రోల్ పోసి తగలబెట్టారు. మనీ గోల్డ్ ఉంది. దానివల్ల చేసి ఉంటుంది. అది ఎప్పటి నుంచి స్కెచ్ చేస్తున్నారు వాళ్ళ గురి ఉంది. అదే పక్క అయితే మడ్రే. అమ్మ ఏం పని చేస్తుంది? వాళ్ళ మా అత్తగారు మందు కింద అమ్ముకుంటారు. కోటలు గిట్టలు అమ్ముకుంటారు. ఫస్ట్ నుంచి వృత్తి అది గౌడాస్ కదా వృత్తి అది. అమ్మ పేరు సావిత్రి. ఇది పేరు వగలగాని సావిత్రి. వలగాని సావిత్రి. విలేపల్లిలో అగ్ని ప్రమాదం జరిగిందన్నారు ఈ రోజు నైట్. అది ఎలా కరెంటు వల్ల లేకపోతే గ్యాస్ వల్ల? నా పేరు నడింపల్లి శ్రీనివాస వర్మ అండి. కరెంటు వల్ల అయితే కాదండి. గ్యాస్ అయితే లీక్ అయ్యి జరిగిన వ్యవహారం. మాకు 1:50 ఫోన్ వచ్చింది. ఫోన్ వస్తే వెంటనే కరెంట్ ఆఫ్ చేసి వైర్ కట్ చేయించు. కరెంటు వల్ల కాదు సార్? కరెంటు వల్ల కాదు.